ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోన్లే, నేను రాలేదని ఎదురు చూసావు కదా, అది చాలు. నేనేం ఎదురు చూడలేదు. అయినా నేనెందుకు ఎదురు చూస్తానేంటి? మరి నేను రాలేదని అక్కడికి వెళ్ళుంటానా, ఇక్కడికి వెళ్ళుంటానా, ఎవరితో వెళ్ళుంటానా అని ఇన్ని రకాలుగా ఆలోచించావంటే నా గురించి ఆలోచించినట్లే కదా, నా కోసం ఎదురు చూసినట్లే కదా. అదంతా ఏమీ లేదు. చామంతి, ఇక్కడేం చేస్తున్నావు? డ్రైవర్ బాబుతో మాట్లాడుతున్నాను. డ్రైవర్ బాబు? హూ ఇస్ డ్రైవర్ బాబు? నేనే సరదాగా తను అలా పిలుస్తూనే ఉంటుంది. ఓ, యు చేంజ్డ్ యువర్ నేమ్. హే, ఐ డిడ్ంట్ చేంజ్ ఇట్, షీ చేంజ్డ్ ఇట్. దిస్ ఇస్ ద స్లీపింగ్ టైం, యు నో. స్లీపింగ్ టైం, ఓకే. నువ్వేంటి ఇంకా స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నావు? నో స్లీప్. ఇంట్లో కొత్త కొత్త పీపుల్ కమింగ్, న్యూ ఇన్సిడెంట్స్ గోయింగ్. అందుకే నేను 24/7 డ్యూటీ చేస్తున్నా. కొత్త కొత్త ఇన్సిడెంట్స్ జరగడం ఏంటి? అవును డ్రైవర్ బాబు, నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు లేవు కదా, ఇక్కడ చాలా జరిగిపోయాయి. ఈ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి నీకు అంగీకారమేనా? అంగీకారమేనండి. రోజా నా ఇంటి పెద్ద కోడలుగా రాబోతోంది. రోజాకి అరుణ్కి వివాహం చేయాలని నిర్ణయించాను. అమ్మ హారం కోసం రోజాని కోడలుగా చేసుకుంటుందా? నేను 2-3 సార్లు గమనించాను. అరుణ్ బాబుకు కూడా రోజా అంటే ఇష్టం అనుకుంటా. ఏమో డ్రైవర్ బాబు, కానీ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అవును, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావో నాకు చెప్పనే లేదు. ఓహ్, అదా, ఒక అతను ప్రమాదంలో ఉంటే సేవ్ చేశాను. చూస్తే తన వాళ్ళెవరూ కనిపించలేదు. అతని హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి కావాల్సినవన్నీ చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది. ఇంతకీ వాళ్ళు ఎవరైనా దొరికారా? లేదు. మరి వాళ్ళు ఎవ్వరూ లేకుండా నువ్వే అన్ని దగ్గరుండి చూసుకున్నావా? మరి ప్రమాదంలో ఉన్నారు, అలా వదిలేసి రాలేం కదా. సొంత మనిషి ఏం కాదు కదా. సొంత మనిషి కాదని అలా వదిలేసి వచ్చేస్తాము. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు వెంటనే చెయ్యాలి చామంతి. చెయ్యాలనుకొని కూడా చేయకుండా వచ్చేస్తే ఆ నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం అవ్వచ్చు. మొత్తానికి ఒక మంచి పని చేశారన్నమాట. ఇప్పుడు ఆ పెద్దాయనకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఇంకా పూర్తిగా కోలుకోలేదు, హాస్పిటల్లో ఉన్నారు. ఎవరో ఏంటనేది తెలియలేదు. పాపం, ఎవరో ఏంటో నీలాంటి మంచి వాళ్ళ చేతుల్లో పడ్డారు. క్షేమంగా బయటపడతారు. నేను కూడా దేవుణ్ణి కోరుకుంటానులే, ఆ పెద్దాయనకి త్వరగా నయమైపోవాలి దేవుడా. ఏ చిట్టి, ఏంటి ఇక్కడిక్కడే రౌండ్స్ వేస్తున్నావు? దిస్ ఇస్ స్లీపింగ్ టైం. ఆ విషయం మాకు తెలుసు. ముందు నిన్ను స్లీప్ మోడ్లో పెట్టాలి. పద. భగవంతుడా, డ్రైవర్ బాబు ఒక పెద్ద ఆయనకి సాయం చేశారంట. ఆ పెద్ద ఆయనకి ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడేలా చూడు స్వామి.
చామంతి, మిగిలినవన్నీ నేను తీసుకొస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అలాగే అత్త. అక్క, పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇంకొక్కసారి ఆలోచించు. ఇదిగో, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు అడుగు పెడుతుంది రమాదేవి గారి పద్మ వ్యూహంలోకి. లోపలికి వెళ్ళావంటే తిరిగి రాలేవక్క. ప్లీజ్ అర్థం చేసుకో అక్క. మళ్ళీ మొదలు పెట్టావా? పద్మ వ్యూహంలోకి నేనడుగు పెట్టడం ఏంటి? ఈ పద్మ వ్యూహాన్ని ప్లాన్ చేసిందే నేను. ఎక్కడ మొదలయ్యానో నాకు తెలుసు, ఎలా మొదలు పెట్టానో నాకు తెలుసు. రమాదేవి నువ్వే నా కోడలు, నిన్నే నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని నా దగ్గరకొచ్చి అడిగే వరకు ఎన్నెత్తులు వేశానో నాకే తెలుసు. నా పద్మ వ్యూహంలో రమాదేవి చిక్కుకుంది. వ్యూహం నాదైనప్పుడు విజయం కూడా నాదే అవుతుంది. మీరు బయట నుండి చూసేవాళ్ళు కాబట్టి భయపడ్డం తప్ప ఇంకేం చేయలేరు. వ్యూహం నీదే కావచ్చక్క, కానీ పెద్దవాళ్ళ అడుగుల ముందు చిన్నవాళ్ళ అడుగులు ఎప్పుడూ చిన్నవే. నువ్వేదో తెలివిగా ప్లాన్ చేశాననుకుంటున్నావు, కానీ నువ్వు మోసం చేశావని తెలిసిన మరుక్షణం ఆ రమాదేవి గారి కోపం ముందు నీ వ్యూహాలేవి పనికిరావు. అక్క, నా మాట వినక్క. నేను దొరికిపోయినా పర్వాలేదు, రమాదేవి గారికి ఏదో ఒకటి చెప్పి బ్రతిమలాడుకుంటాను. ఆ మణిహారం మనది కాదు అని చెప్పేస్తాను ఆవిడితో. ఏంటే, బెదిరిస్తున్నావా? నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.